నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత, అధికారుల నిర్ణయాన్ని ఖండించిన బీజేపీ శ్రేణులు. వరిధాన్యం కొనుగోళ్లపై సమీక్షా సమావేశం, మిల్లర్లకి పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్. ఢిల్లీలో టెర్రరిస్టు దాడి పట్ల బీజేపీ నిరసనలు, ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు దహనం. అందశ్రీ మృతి పట్ల పలువురు నివాళి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల దర్శనాలని నిలిపివేశారు. ఆలయ అభివృద్ది పనుల నేపథ్యంలో భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ముందు భాగంలోని ప్రధాన మెయిన్ గేట్ వద్ద ఇనుపరేకుల్ని అమర్చారు. సుమారు నెల రోజుల నుండి ఆలయ పరిసరాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దక్షిణ ఉత్తర భాగాల్లో ప్రకారం పడమర వైపు ఉన్న నైవేద్యశాల, ఆలయ ఈవో కార్యాలయం ఇప్పటికే తొలగించారు. ఈ క్రమంలో తాజాగా బుధవారం తెల్లవారుజామున మెయిన్ గేట్ ను ఇనుపరేకులతో మూసివేశారు. కాగా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దర్శనాలు నిలిపివేయడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనాలని నిలిపివేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారం ఎదురుగా స్వామివారి ప్రచార రథం ద్వారా నేటి నుండి ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా దర్శనాలు ఉంటాయని ప్రచారం చేస్తున్నారు. అయితే భీమేశ్వరాలయంలో దర్శనాలు చేసుకుని మొక్కులు చెల్లించుకునేలా ఇప్పటికే ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే అధికారుల ఆకస్మిక నిర్ణయానికి కారణాలు ఏంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పనులు పూర్తయ్యే వరకు నిలిపివేస్తారా లేక తాత్కాలికమా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి వెళ్తున్నారు. అభివృద్ది పనుల నేపథ్యంలో మేడారం సమ్మక్క సారక్క జాతరకు కొద్ది రోజుల ముందుగాని మహాశివరాత్రి జాతర వరకు గాని ఆలయంలో దర్శనాలని పునరుద్ధరించే అవకాశం ఉంది. ముందస్తు సమాచారం లేకుండా రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేయాల్సిన అవసరమేంటని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అధికారుల్ని ప్రశ్నించారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్దికి బీజేపీ పార్టీ వ్యతిరేకం కాదు అన్నారు. ఆలయం మూసివేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ అనేక కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ముందుగా ఆలయంలోని దర్గాను తొలగించిన తర్వాతే దేవతామూర్తుల విగ్రహాలని ముట్టుకోవాలి అన్నారు. దర్శనాల నేపథ్యంలో భక్తులకి స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సిన ఆవశ్యకత అధికారులకి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, రేగుల రాజ్ కుమార్, మెరుగు లక్ష్మణ్, అన్నం నర్సయ్య, పిన్నింటి హనుమాన్లు, నామాల శేఖర్ పాల్గొన్నారు. మరి ఈ దేవాలయ మూసివేత మీద సంవత్సరం కెళ్ళి ఎపిసోడ్ నడుస్తూ ఉంది. మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను, హిందువుల ఉగ్రవాదులా తీవ్రవాదులా దాడి చేస్తారా? దేవాలయం గిట్ట గేటు కూలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోతారా? మరి ఏం విధానం అర్థమవుతలేదు. ఆ భయంకరమైన వాతావరణం ఎందుకు క్లియర్ అయ్యారే? హిందువులు చాలా మాయకులు ఏడ బండి ఉంటాడో మొక్కిపోతా ఉన్నాం. మరి ఒకరోజు కార్తీక మాసంలో పైకి రానియకుండా కింద దీపాలు పెట్టుకొని పోయారు. ఆ దీపాలను కూడా సిగ్గు లేకుండా ఇమ్మీడియట్గా వెంటనే నీళ్ళతో ఆర్పేస్తారు దేవాదాయ అధికారులు వచ్చి. ఇది సరైన విధానం కాదు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, లోపల దర్గా ఉంటుందా పోతుందా? లోపల జరిగే ప్రతి కార్యక్రమాలు ఇన్నోవేషన్ అవుతున్నదో బయటకు ఎక్స్పోజ్ చేయాల్సిందే. ఎల్ఈడి పెడతారా, టీవీ పెడతారా, ప్రజలందరూ చూడాలి. ఇది రక్షణ శాఖ కాదు, దేవాదాయ శాఖ. జరిగే ప్రతి విషయం కూడా భక్తులకు తెలవాలి, హిందువులకు తెలవాలి. ఆ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమ్మక్కకు వచ్చే జాతర పబ్లిక్ ఏదో దర్శనం ఇచ్చి శివరాత్రి విధంగా చేస్తామని, అది సాధ్యమైనంత వరకు ఈ 1 month కంప్లీట్ చేసి మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా దర్శనం ఇవ్వాలి. దేవాదాయ శాఖ అధికారులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మాకు ఏం తెలియదు, ఎప్పుడు మంది అయితే ఎప్పుడు పోతామని చెప్తారు. ఆర్ఎండ్బి శాఖ అధికారులు కేవలం నిర్మాణం వరకే మాదని చెప్తా ఉన్నారు. ఈ కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేకుండా కూడా భక్తులు దెబ్బతినే పరిస్థితి ఉంది కనుక
ఆ దర్గా సంగతి ఏందో తేల్చిన తర్వాతనే కోటిలింగాలు ముట్టుకోవాలి. ఆ కోటిలింగ హిందూ దేవతా విగ్రహాలు ఏ ఒక్క విగ్రహాన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పనుల్ని విప్ ఆది శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 150 కోట్లతో ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుంది అన్నారు. శృంగేరి జగద్గురు శ్రీ విధిశేఖర భారతీ స్వామి అనుమతులతో ముందుకు పోతున్నామన్నారు. ఇటీవల స్వామివారే స్వయంగా వచ్చి రాజన్న ఆలయాన్ని పరిశీలించి పలు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. భక్తుల ఆర్జిత సేవల కోసం భీమేశ్వర ఆలయంలో తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు ఇందుకు సహకరించాలని కోరారు. ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిన క్రమంలో సుమారు 150 కోట్లతో ఆలయ అభివృద్ధి, అదేవిధంగా పట్టణ అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు, సలహాలు, వారి ఆశీస్సులతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇటీవల వారు స్వయంగా వచ్చి రాజన్న ఆలయంలో పరిశీలన జరిపి వారు చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రణాళికబద్దంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవల కోసం ఆల్టర్నేటివ్ గా భీమేశ్వర ఆలయంలో తగు ఏర్పాటు చేయడం జరిగింది. కోడమొక్కులకు సంబంధించి గాని, కుంకుమ పూజలకు సంబంధించి గాని, కళ్యాణోత్సవాలకు సంబంధించి గాని, సత్యన వ్రతాలకు సంబంధించినటువంటి గాని, ఆలయం ముందున్నటువంటి రావి చెట్టు దగ్గర కూడా ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లను కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు దయచేసి సహకరించి రాజన్న ఆలయ అభివృద్ధిలో మీ వంతు సహకారంతో మరి మీ సహకారాన్ని సంపూర్ణంగా అందివ్వాలని చెప్పిన సందర్భంగా కోరుతూ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇటీవల ప్రధాన ఆలయ పరిసరాల్లోని కళాభవన్, కళ్యాణకట్ట, నివేదిక భవనం, లడ్డూ తయారీ కేంద్రం, పాత ఆంధ్ర బ్యాంక్ కార్యాలయం, ఈవో కార్యాలయం, ఓపెన్ స్లాబ్ వంటి నిర్మాణాలని కూల్చివేశారు. దీంతో భక్తులకి అవసరమైన తాత్కాలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు దారిచేసింది. ప్రస్తుతం కోడిమొక్కులు, స్వామివారి కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, లడ్డూ ప్రసాదాల విక్రయాలు భీమేశ్వర ఆలయం పరిసర ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ స్థలం తక్కువగా ఉండడం, మౌలిక సదుపాయాల కొరత కారణంగా భక్తులు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. జగిత్యాల బస్టాండ్ ప్రధాన రోడ్డుపై చెత్తకుప్పల సమీపంలోనే భక్తుల తలనీలాలు సమర్పించగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు భక్తులను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. రాబోయే 2 నెలల్లో మేడారం సమ్మక్క సారక్క జాతర దృష్ట్యా వేములవాడలో రద్దీ పెరిగే అవకాశం ఉంది. తక్షణమే తాత్కాలిక కళ్యాణ కట్టలు, తలనీలాల కేంద్రాలు ఏర్పాటు చేసి ఆలయ ఆచారంతో పాటు ఆదాయాన్ని కాపాడాలని భక్తులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్టీయూ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో మిల్లర్లు, రైతులతో కొడిమ్యాల మలయాలకు చెందిన ఏఎంసీ సింగిల్ విండో చైర్మన్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు గాని, మిల్లర్లు గాని సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్లాలని సూచించారు. రైతులు కూడా మిల్లర్లకి పూర్తి స్థాయిలో సహకరించాలని, ధాన్యాన్ని పూర్తి స్థాయిలో శుద్ధి చేసి ఆరిన అనంతరం సెంటర్లకి తరలించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది అన్నారు. ధాన్యం రైస్ మిల్లులకు వచ్చిన వెంటనే దిగుమతి చేసుకోవాలని, రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని మిల్లర్లను ఆదేశించారు. ఈ 2 మండలాల నుంచి రైతులు యాక్చువల్ సిమెంట్ వరకు కూడా లేకుండా హైదరాబాద్ కూడా చాలా సెంటర్ నుంచి, చాలా గ్రామాల నుంచి రైతులందరూ ఫోన్ చేసుకుంటారు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది విషయం చెప్పగానే కలెక్టర్ గారు నిన్న రాత్రి 9 తర్వాత పొందిన ఇమీడియట్ మనం ఒక మీటింగ్ ఇటు రైతులతోటి, అధికారులతోటి, రైస్ మిల్లులతో పెడదామని చెప్పారు. నిజంగా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో మీరు ఏ విధంగా అయితే రైతులకు సహకరించారు రైస్ మిల్లుల యజమానులు, ఈసారి కూడా అదేవిధంగా సహకరించాలి. ఎందుకంటే రైతులు, రైస్ మిల్లు ఇద్దరు కూడా వెంటనే వాళ్ళుంటేనే మీరుంటారు, మీరుంటేనే వాళ్ళంటారు. ముందు కలెక్టర్ గారు కూడా చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల కూడా తడిసిన ధాన్యం కొనాలి, రంగుమారిన ధాన్యం కొనాలి, ఎలాంటి జాప్యం జరగదు. రైస్ మిల్లు కూడా చాలా వరకు 3-4 రోజులు అన్లోడింగ్ ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ రైస్ మిల్లకు వచ్చిన వెంటనే అన్లోడింగ్ ఎక్కడ కూడా సమస్య రాకుండా చాలా మంది నాకు రెగ్యులర్గా ఒక 40-50 కాల్స్ ముఖ్యంగా ఈ కొడిమ్యాల మర్యాద మండలం నుంచి వస్తున్నాయి. ఇక్కడే ఈ కొడిమ్యాల మండలం కూడా ఎక్కువ రైస్ మిల్స్ ఉంది. మీరు ఎవరు కూడా ఇబ్బంది పెట్టారు. మనం స్టార్టింగ్ లోనే మనం క్లీన్ చేసుకున్నాము, కేజీన్నర బేరాలు దిగాము, మనకి అడిగే అధికారం, గల్లపట్టు అధికారం అనేది మనకు తగ్గిపోతుంది. సో అందుకనే అదే ఇబ్బంది వస్తుంది. సో రైతులందరినీ కానీ రైతు నాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు, చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు.
ఇటు సైడ్ కూడా ఆలోచించి మీరు మీ సైడ్ రైతులు కూడా కొంత ఆటోమేటిక్ సైడ్ మనం క్లీన్ చేసి మనకి రిక్వైర్మెంట్ మెషిన్స్ ద్వారా ఆటోమేటిక్ క్లీనర్స్ ద్వారా క్లీన్ చేసి పంపిస్తే మనకి కొంత గట్టిగా అడగగలిగే అవకాశాలు మిల్లర్స్ కూడా ఉంటాయి. బట్ ఫైనల్లీ మనం చెప్పేది ఏంటంటే మిల్లర్స్, రైతులు, గవర్నమెంట్ అందరూ కూడా వాళ్ళ మీద వేరే కాకుండా అందరూ కలిసి పనిచేస్తేనే మనకి ప్రొక్యూర్మెంట్ సీజన్ అనేది ప్రాపర్గా కంప్లీట్ అవుతుంది. మిల్లర్స్ వాళ్ళ మీద చూసుకుంటే మనకి ఏం చేస్తాము, లేకపోతే ఇలా చేసుకుంటాం అనుకుంటే ఇష్యూస్ మనకి రైతుల దగ్గర నుంచి వస్తాయి, మిల్లర్స్ దగ్గర నుంచి వస్తాయి, గవర్నమెంట్ నుంచి వస్తాయి. సో ఐ ఎక్స్పెక్ట్ 100% కోఆపరేషన్ ఫ్రమ్ ద మిల్లర్స్ అండ్ రైతులు కూడా ఈ ఇన్సైడ్ దిశగా ఆలోచించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయిశ్చర్ వచ్చిన వెంటనే త్వరగా కొనుగోలు చేసి మిల్లర్లకి తరలించారని కార్యదర్శి రమేష్ తో పాటు నిర్వాహకులకి సూచించారు. రైతు సోదరులు వరి కోతలు ముగించి ధాన్యం మాయిశ్చర్ వచ్చే వరకు ఆరబెట్టిన తర్వాతే సెంటర్లకు తీసుకురావాలి అన్నారు. సెంటర్లలో రైతు సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గన్నీ బ్యాగులు, లారీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి డీటీఓ పాల్గొన్నారు. ఢిల్లీలో తీవ్రవాదుల బాంబ్ బ్లాస్ట్ పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టి ఉగ్రవాదుల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దేశ భద్రతను ముప్పుగా పరిణమించే చర్యలు ఎంతమాత్రం సహించరాదని, ఈ ఘటనకి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ఉగ్రదాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ విషాద సమయంలో దేశం లోపల ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా యువత అందరూ ఏకతాటిపైన మనం సమైక్యతతో ఉండాల్సిన సందర్భం ఇది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉంటే కొంతమంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దేశంలో అలజడి సృష్టించడానికి ఈరోజు ఉగ్ర మూకల చర్యలు చేపడతా ఉన్నారు. ఏదైతే కాశ్మీర్ లోపల లింక్తో పాటుగా అనేక నగరాల లోపల బ్లాస్టింగ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్రావు మాట్లాడుతూ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన నిరపరాధుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం తక్షణమే సహాయం అందిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు కూకట్ల, కొమ్ము తిరుపతి, లంక సదయ్య, శ్రీనివాస్ గౌడ్, రాజేంద్ర ప్రసాద్, అన్వేష్ పాల్గొన్నారు. పాకిస్తాన్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి వారిని కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా హిందువులంతా ఏకమై ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన టెర్రరిస్టుల దాడిని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదాన్ని మోపాలని, టెర్రరిస్టులకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. దేశంలో ఉన్న అంతర్గత ఉగ్రవాదుల్ని ఏరివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. అనేది ఉగ్రవాద చర్య అనేది కంపల్సరీ సింకుబంద చర్యగా భావించవచ్చు. ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేసిన ఈ యొక్క చర్యను యావత్ భారతదేశం మొత్తం ముక్తఖండంతో ఖండిస్తున్నది. ఆ సందర్భంగా ఆ దాడిలో మరణించినటువంటి బాధితులకు నివాళిగా ఈ రోజు మేము పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలను పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు వ్యక్తులందరికీ ఉద్దేశించి ఈ రోజు పెద్దపల్లి పట్టణంలో నుండి ప్రెస్ మిత్రులందరూ కూడా ప్రెస్ క్లబ్ సంబంధించి ప్రెస్ మిత్రులందరూ కూడా క్యాండిల్ వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేకూర్చాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంతో పాటు వారి యొక్క ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యం చేకూర్చాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ పట్టణంలో కూడా మా కమిషనరేట్ పరిధిలో
సిపి గారి ఆదేశం మేరకు మన పట్టణ ప్రజలందరికీ సేఫ్టీ దృష్ట్యా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా డాగ్ స్క్వాడ్ ద్వారా అందశ్రీ అకాల మరణం సాహితీ లోకానికి తీరని లోటని వక్తలు కొనియాడారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనియన్ ఆధ్వర్యంలో అందశ్రీ చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటతో సాహిత్యంతో అందశ్రీ కీలక పాత్ర పోషించాడని గుర్తు చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో అందశ్రీకి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొల్లూరి గోపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో సాహిత్యంతో అందశ్రీ కీలక పాత్ర పోషించాడన్నారు. తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని తన పాటతో యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడని గుర్తు చేశారు. అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తిర్రి తిరుపతి గౌడ్, కోశాధికారి ఆరెల్లి మల్లేష్, కాల్వ రమేష్, లైశెట్టి రాజు, రాజమల్లు సుధాకర్ గౌడ్, వంశీకృష్ణ పాల్గొన్నారు. ప్రజాకవిగా చదువుకోకపోయినప్పటికీ కూడా తన పాటల ద్వారా, తన గలం ద్వారా, తన గానం ద్వారా ఎంతో మందిని తెలంగాణ ఉద్యమం వైపు నడిపించి తెలంగాణ సాధనకి ఎంతో తోడ్పడ్డారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించి తన జీవితాన్ని చిరస్మరణీయంగా నిలుపుకున్నాడు. అందశ్రీ మనకు లేకపోయినప్పటికీ అతని పాట మన తెలంగాణ ప్రజానీకం తెలంగాణ ఉన్నంత వరకు గుర్తుంచుకుంటుందని తెలియజేస్తున్నాం. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున అందశ్రీ గారి ప్రజాకవి అందశ్రీ గారికి నివాళులర్పించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ లో కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ ఆధ్వర్యంలో అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సాహితీవేత్తగా అందశ్రీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఎంతో అద్భుతంగా రచించి అందరి మన్ననలు పొందారు అన్నారు. అందశ్రీ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్, సన్నాయి టెంకం చంద్రమౌళి, ఎండి రజాక్, పాలశంకర్, బుర్ల తిరుపతి, పాలరాములు పాల్గొన్నారు. మన ముందు లేకపోవడం, ఆయన మరణ వార్త విని తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉండి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆయనకు కళాకారుల ఆధ్వర్యంలో వినమ్రంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఆయన పాట ఎప్పుడు కూడా ప్రజలలో ఉంటుంది. ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి, ప్రజల కోసమే జీవించిన వ్యక్తి కాబట్టి ఆయనకు శ్రీరాంపూర్ మండలం పక్షాన, ప్రజల పక్షాన, కళాకారుల పక్షాన వినమ్రంగా నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అందశ్రీ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆయనను గౌరవంగా సత్కరించాల్సిన అవసరం ఉంది. గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వెంటనే కేంద్రాన్ని అప్పీల్ చేసి ఆయనకు పద్మశ్రీ అవార్డు 10వ తరగతి విద్యార్థులకి సైకిళ్లు పంపిణీ చేయాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ సంకల్పం గొప్పదని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు అన్నారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రధాని మోదీ కానుకగా విద్యార్థులకి వికాసరావు సైకిళ్లు పంపిణీ చేశారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జి వికాసరావు హాజరై విద్యార్థులకి సైకిళ్లు అందించారు. మోడీ కానుకగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు 20,000 సైకిళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. బండి సంజయ్ ఇచ్చిన సైకిళ్ల స్ఫూర్తితో విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామకృష్ణ, హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి, మండల అధ్యక్షుడు వేణు, ఉపాధ్యక్షులు గండి శ్రీనివాస్ పాల్గొన్నారు. హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అందజేసిన సైకిల్ పంపిణీ కార్యక్రమానికి విశేషంగా స్పందన లభిస్తుంది. ఇక్కడ మరి వారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25,000 సైకిళ్లు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈరోజు అదే భాగంలో రుద్రంగిలో దాదాపు 70 సైకిళ్లు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇదొక చాలా మంచి ఆలోచన. ఎందుకంటే సమాజంలో ముఖ్యమైన అంశాలు విద్య, వైద్యం. ఇదివరకు మరి గత 10 రోజుల కిందటే సంజయ్ కుమార్ గారు జమీన్కుంట, హుజురాబాద్, వేములవాడ ఏరియా హాస్పిటల్లో మరి హెల్త్ సంబంధించిన హెల్త్ కిట్స్, ఎక్విప్మెంట్స్ హాస్పిటల్కి మరి అందజేసి హెల్త్ కూడా, ఆరోగ్యం పట్ల కూడా వారి సేవా దృక్పథాన్ని వారు
సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకి సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు మొఖిలే విజేందర్ నాయకులతో కలిసి సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులందరికీ సైకిళ్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడే 10 సంవత్సరాలు 10వ తరగతి దాకా ఇక్కడే చదువుకున్నా. ఈ చదువుకున్న స్కూల్లో నేనొచ్చి ఒక మండల అధ్యక్షులుగా ఈరోజు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే పుట్టిన ఊరుకు ఇక్కడ చదువుకున్న స్కూలుకు ఏదో ఒకటి చేయాలని ఒక చిన్ననాటి నుండి నాకు చిన్న కోరిక ఉండే. అది బండి సంజయ్ కుమార్ గారి ద్వారా ఈరోజు స్వయంగా నా చేతుల మీద 10th క్లాస్ విద్యార్థులకు ఈ సైకిల్ అనేది ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నేను కూడా సంజయ్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి పాఠశాల కొరకు ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే మరి మేడం గారి చేత మరి అన్న దృష్టికి తీసుకెళ్లి మరి ఇక్కడ ఏదైనా మన పాఠశాలకు సంబంధించినటువంటి ఏ విషయమైనా కూడా మరి అన్న దృష్టికి తీసుకెళ్లి తాడిచెర్ల 1 కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్ కు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. జెన్కో సీఎండీ హరీష్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, థర్మల్ కోల్ డైరెక్టర్లతో కలిసి తాడిచెర్ల 1 కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మైనింగ్ కార్యకలాపాలు, ఉత్పత్తి ప్రక్రియ, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ చర్యలు వంటి అంశాలని పరిశీలించారు. మైనింగ్ ప్రాంతం నుంచి తాడిచెర్ల గ్రామాన్ని, వాహన ప్రాంగణం, యంత్రాలని, ఫీడర్ బ్రేకర్ పరిశీలించారు. భూసేకరణకి సంబంధించిన పరిహారం పంపిణీ, పునరావాస చర్యలు వంటి విషయాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం ఏఎంఆర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భూసేకరణ, పునరావాస చర్యలు న్యాయబద్దంగా, పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం తాడిచెర్ల నుండి కేటీపీపీ వరకు కన్వేయర్ బెల్ట్ నిర్మాణం, రవాణా మార్గం, దూరభారాలపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పులే గురుకుల పాఠశాలలో జిల్లా స్థాయి అండర్ 14, అండర్ 19 క్రీడా పోటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడతో పాటు చదువులో రాణించాలని సూచించారు. ఈ పోటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మహాత్మా జ్యోతిబా పులే 13 గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖోతో పాటు పలు క్రీడల్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకి వ్యాయ ఉపాధ్యాయులకు తగిన వసతులు కల్పించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ తో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. మన అండర్ 14 అండ్ అండర్ 19 సార్. సో ఇందులో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ అండ్ టెన్నికైట్, మనకు ఇండోర్ గేమ్స్ వచ్చేసి చెస్ సార్. సో నెక్స్ట్ ఇప్పుడు అథ్లెటిక్స్ ఆల్రెడీ ఇవాళ కంప్లీటెడ్ అయిపోయింది సార్. రన్నింగ్, తర్వాత లాంగ్ జంప్, హై జంప్ కూడా కంప్లీట్ అయిపోయింది సార్. సార్ ఇందులో 13 స్కూల్స్ పార్టిసిపేట్ చేసింది సార్. 13 స్కూల్స్. గన్నేరువారం, తర్వాత స్తంభంపల్లి, మెట్పల్లి, మండపల్లి, ఇది బీర్పూరు. సో ఇది చాలా స్కూల్స్, 13 స్కూల్స్ వరకు పాల్గొంది సార్. రేపు క్లోజింగ్ సెరమనీ తోటి ఎండ్ అయిపోతుంది సార్. ఇది మా సెక్రటరీ గారు సార్ పిల్లలకి ఫిజికల్గా హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో సెక్రటరీ సార్ సైదుల్ సార్ గారు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి మా ఆర్సీఓ మేడం. పెద్దపల్లి జిల్లా రామగుండం టు గోదావరి ఖని రాజీవ్ రహదారిపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 3 వాహనాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ వాహనాలకి సంబంధించిన ఫిట్నెస్ తో పాటు అన్ని ధ్రువపత్రాలని కలిగి ఉండాలని సూచించారు. రహదారి భద్రతల్ని పాటిస్తూ వాహనాలని నడపాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రామగుండము మరియు అది గోదావరి ఖని పరిసర ప్రాంతాల్లో వాహన తనిఖీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం ఒక 3 బండ్లు సీజ్ చేయడం జరిగింది. పలు వాహనాలను చెక్ చేయడం జరిగింది. మన
రామగుండం ప్రజలకు కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ ఓనర్స్ అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే రోడ్ ట్యాక్స్ కట్టుకుంటూ పర్మిట్లు ఫిట్నెస్లు అన్నీ సక్రమంగా చూసుకుంటూ ఒకవేళ లేని వాటిని తప్పకుండా వాటి సమయం మించక ముందు ఫిట్నెస్లు అవన్నీ చేసుకొని రోడ్డుపై తిరగాలి. అలాగే వాహనాలు వెంబడి అన్ని పత్రాలతో సరైన పత్రాలతో ఉండాలని వాహనదారుల అందరికీ విజ్ఞప్తి. లేనిచో చట్టరీత్యా చర్యలు తీసుకొని వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. అలాంటి తప్పులు చేయకుండా రోడ్ సేఫ్టీని. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జిల్లా నార్కోటిక్ సీఐ పుల్లయ్య, పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్, పోలీసు బృందం బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకి వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ నాగరాజు, డాగ్ స్క్వాడ్స్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అన్ని బస్టాండ్లు కానీ, కార్గో సర్వీసెస్ కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఈ సర్వీసులన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భద్రతా దృష్ట్యా ప్రజలకు ఎలాంటి హాని కలిగించకుండా ఈ ఎక్కడైతే టౌన్ బస్టాండ్ ఏరియాలు ఉన్నాయో కానీ, కార్గో సర్వీసెస్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ ఈ అందరినీ మొత్తం అన్ని ప్లేస్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఎలాంటి ధన మాన ప్రాణాలకు హాని కలగకుండా ఈ చెకింగ్ చేయడం జరుగుతుంది. మనం నిన్న చూసాము ఢిల్లీలో ఒక బ్లాస్టింగ్ అనేది జరిగింది. అలాంటి సంఘటనలు అనేది జరగకుండా ముందస్తు ప్రికాషన్గా చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము మనము ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ చెకింగ్ చేయడం. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గ్రామ దేవతల్ని ఎవరు కూల్చారో స్పష్టత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల్చిపోతే ఎందుకు నిర్మాణాలు చేపడుతున్నారని ప్రశ్నించారు. ఆలయాల కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఈ ఘటనకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోతే మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కలెక్టర్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందుత్వ భావజాలం కోసం ఆరాటపడేటువంటి నాయకత్వం అంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని చేసినటువంటి సందర్భంలో అధికార పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు మీరు అంటే మిమ్మల్ని అడిగిన వాళ్ళని ఏది పడితే అది తిట్టుడు మాట్లాడైనా మీ తప్పును కప్పిపించుకోవడానికి మీరు తప్ప చేయలేదు. మీ నాయకుడు కూల్చువనలేదు, మీరు కూల్చలేదు. ఎందుకు కట్టిస్తారు? మీరు కూల్చున్నాడు కట్టిస్తాడు కదా. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటుపోయింది? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఇక్కడ కూల కొడతా అంటే కూడా సీసీ కెమెరాలు ఎటువైనాయి? వారం రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఎవడు కూల కొట్టిండో తెలుస్తలేదా? మీకు ఎవరు కూర్చున్నారో తెలుస్తలేదా? తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఉన్నటువంటి ఎమ్మెల్యే తీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు ఇలా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా దీని మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదు. అధికారుల మీద చర్యలు లేవు. ఇది ప్రభుత్వమా లేకపోతే ఇదేమన్నా పాలనలా లేకపోతే ఇష్టరాజ్యంగా ఒక నియంతలాగా ఇష్టం ఉన్నట్టు పాలన చేస్తారా? బాధ్యులైనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టింది, వాళ్ళకు శిక్ష జైల్లో పెట్టింది, వాళ్ళతోనే కట్టింది. కాలేజీకి వెళ్లి శ్రద్ధగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో కొడుకు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప కుమారుడు విశ్వతేజ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ 2వ ఏడాది చదువుతున్నాడు. ఇటీవల కొడుకు శ్రద్ధగా చదవడం లేదని తండ్రి సురేందర్ మందలించడంతో మనస్తాపానికి గురైన విశ్వతేజ బందంపల్లి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యాసంగి వానాకాల వడ్లకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు బోనస్ చెల్లించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ సొసైటీ వడ్ల కొనుగోలు మక్కల కొనుగోలు కేంద్రాలని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాజీ ఎంపీపీ నూనెటి సంపత్లు పరిశీలించారు. ఇటీవల మెంతా తుఫాన్ కారణంగా మొలకెత్తిన మొక్కజొన్న వడ్లని పరిశీలించారు. కాంటాలు జరుగుతున్నాయా లేదా అని రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకి బోనస్ అందించాలన్నారు. పోయిన యాసంగిలో సన్నవడ్లు సాగు చేసిన ఒక్క రైతు కూడా బోనస్ అందించలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవయ్య, ఆడెపు రాజు, నాగార్జునరావు, బైరం రమేష్, గోనే శ్యామ్, ఇబ్రహీం, ఓదేలు పాల్గొన్నారు. రకాల వర్షాలకు నష్టపోయి వడ్లను ఆరబోసి వడ్లు తడిసి మరి రైతాంగం అంతా నష్టపోయి ఉన్నది. మరి గ్రామాలల్లో కావచ్చు, అన్ని గ్రామాలల్లో అన్ని మార్కెట్ల ఐకేపీ సహకార సంఘాల మార్కెట్లల్లో మరి రైతాంగం అంతా కూడా నిబ్బరపోయిన పరిస్థితి ఉన్నది. మరి వెంటనే మ్యాచర్ ఏదైతే 17 మ్యాచర్ వచ్చినట్టుగా ఏ రోజు ఆ రోజు పంపితే మరి కొంత రైతు కొంత వారికి ఊరటగలుగుతా అనేది కోరుకుంటూ, మరి ఏదైతే గతంలో మరి యాసంగి పంటకు బోనస్ ఇస్తామని చెప్పి మరి పెద్దపల్లి మీటింగ్లో మంత్రులు మాట్లాడిన మాటలు రైతులు విని ఇక్కడ రైతాంగం అంతా కమర్షియల్ క్రాప్కు పోయినటువంటి రైతులు, సీడుకు పోయినటువంటి రైతులు, దొడ్డుబట్లు వేసుకున్నటువంటి రైతులు తక్షణమే ఈ కాంటాలు ప్రారంభించి తొందరగా రైతుల కాంటాలు అయినట్లయితే రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు. అదేవిధంగా ఫస్ట్ వానకు తడిసిన వడ్లను ఇప్పటి వరకు కూడా చూసిన నాదులు లేడు, కొనుగోలు లేదు. అదేవిధంగా ఇవాళ మొక్కలు కూడా ఇప్పటి వరకు కూడా కోలుకు మొదలు చేసినామని చెప్పిన ప్రభుత్వము ఈ రోజు వరకు కూడా మొక్కల కాంటాలు కూడా పూర్తి స్థాయిలో కాలేదు, అట్లే ఉన్నాయి. ఇదే కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని 2 సంవత్సరాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.